వదిలేదాన్ని కాదు సార్. ఎప్పుడు వదలలేదు సార్. వాళ్ళ నాన్న కూడా వెళ్ళినా సరే చిన్న అమ్మాయిని వదిలేసి అమ్మాయి వెనకాల వెళ్ళేదాన్ని సార్. కాకపోతే ఆ రోజు ఏంటంటే చిన్న అమ్మాయి కూడా పేచీ పెట్టడంతో ఇంక పెద్ద అమ్మాయి ఆడుకుంటుంది కదన్న ఉద్దేశంతో ఉన్నాను సార్. కాకపోతే ఎంతవరకు జరుగుతుంది, ఇంత ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇంత జరుగుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మేమైతే. నువ్వు బాధపడకు. నాకు తెలిసి నువ్వు ఏడ్చి ఆ కళ్ళంపటి నీళ్లు కూడా ఎండిపోయాయి, ఆరిపోయాయి, ముఖం లాగేసింది నీది. అమ్మ పడుకొని ఎన్ని రోజులు అయింది తల్లి? నువ్వు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అయింది? ఈ రోజుకి 6 రోజులు అవుతుంది సార్. 6 రోజుల్లో దాదాపు ఒక్కరోజు కూడా పూర్తిగా పడుకోలేదు సార్. గణేష్ మీరండి? ఒక్కరోజు కూడా తను కూడా పడుకోలేదు సార్. మేము ఎంతో కొంత కొంచెం అట్లీస్ట్ వచ్చేస్తుందన్న ధైర్యంతోనన్నా, చిన్న ధైర్యంతోనన్నా ఉన్నాను సార్. కాకపోతే తన అబ్బాయి నేను అమ్మాయిని, నా బాధ తెలుస్తుంది. తన బాధ బయటికి చూపించుకోలేకపోతున్నాడు సార్. తన బాధ బయటకు చూపించుకుంటే మేము ధైర్యాన్ని కోల్పోతున్నామేమో అని ఈ 6 రోజుల నుంచి అట్లీస్ట్ మొహం కూడా సరిగ్గా కడగలేదు సార్. అంత పెయిన్ అనుభవిస్తున్నాడు తను. నేనైనా ఎంతో కొంత వస్తుంది అన్న ఆశ ఉంది, ధైర్యం ఉంది సార్. కాకపోతే తను ఏంటంటే అస్సలు మేము ఫుడ్ కానీ అట్లీస్ట్ వాటర్ కూడా తీసుకోలేకపోతున్నాడు సార్. ఏదో బయటకు అలా తిరుగుతున్నాడు. అబ్బాయి కాబట్టి బాధ బయటికి తెలియదు కాబట్టి అలా తిరుగుతున్నాడు సార్. తిరుగుతున్నాడు అన్న పేరుకు తిరుగుతున్నాడు సార్. అమ్మ భవానీ, గణేష్ ఒక్కసారి మీరు అలాగే లైన్లో ఉండండి. తెలుగు ప్రజలు మీతో మాట్లాడడానికి చాలామంది వేచి చూస్తున్నారు. మీ పాప మీ చెంతకు చేరని చెప్పి మీకు ధైర్యం ఇచ్చేందుకు మన 10 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీకు ధైర్యం ఇచ్చేందుకు కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. 0406931611, 0406931622. ఈ తల్లిదండ్రులకి ఆ పాపను చేర్చే ప్రయత్నంలో మీ వంతు మాట సాయం మీద అందించే ప్రయత్నం, లేకపోతే ఉపాయం అందించే ప్రయత్నం చేయాలనుకున్నా, ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలనుకున్నా మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. భవానీ గణేష్తో మాట్లాడి ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఆ పాపను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మీ ఉపాయాన్ని, ఈ అపాయం నుంచి బయటపడే ఒక ఉపాయాన్ని మీరు పంచుకునే అవకాశం ఉంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, భవానీ గణేష్ నిన్న తెలుగు ప్రజలు మన వాళ్ళంతా కూడా ఒక మాట అడిగారు. వాళ్ళు ఏమన్నారంటే, GPS ట్రాకర్ పెట్టండి ఆ కుక్కకి. ఆ GPS ట్రాకర్ పెడితే అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలుస్తుంది, పట్టుకోవడం జరుగుతుందని చెప్పి. ఒక్కసారి నేను గణేష్ దగ్గరికి వెళ్తున్నాను. గణేష్, ఇందాక మీ గురించి భవానీ చెప్తూ చాలా బాధపడ్డారు. నేను ఆడపిల్లని కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నాను, మగపిల్లాడు కాబట్టి తను చెప్పుకోలేకపోతున్నాడని చెప్పి. భవానీ పరిస్థితి ఏంటి గణేష్? ఈరోజు వారం రోజులు, ఈ రోజుకి తల్లిగా తన గుండె పిండేసిన ఘటనది. ఎలా ఉంటుంది భవానీ వారం రోజులు కూడా? ఏడుస్తూనే ఉంటుంది సార్. మీరు ఓదార్చే ప్రయత్నం చేస్తారు కదా, ఎలా ఉంటుంది? ఎప్పుడు కళ్ళ ముందేగా తిరిగేది సార్. దాన్ని పెయిన్ వేరే ఉంటుంది సార్. ఒకసారి కనిపించకుండా పోయింది సడన్గా. పాప మీరు కనిపిస్తే, నాన్న నాకు ఇది కావాలని చెప్పి అడిగింది ఏదైనా గుర్తుందా అండి మీకు? సార్ ఎక్కువ ఐస్ క్రీమ్ తీసుకుంటారు సార్. ఐస్ క్రీమ్ అంటే పాపకి ఇష్టం బాగా? చాలా ఇష్టం. పేచి పెట్టేదండి ఎప్పుడైనా? బాదం చేయి కానీ చాలా ఇష్టం సార్. ఏమండి? ఎప్పుడు షాప్ దగ్గరికి నేనే తీసుకెళ్తే కొంటాను సార్. తనే ఎంచుకుంటుందా అండి తనకి ఏం కావాలో? సార్ తనకి ఏం కావాలో తనే ఎంచుకుంటుందా? తనే ఎంచుకుంటుంది సార్. అమ్మ గణేష్, కావాలంటే అదే కొంటాను సార్. గణేష్, భవానీ పాప కిడ్నాపర్ల చేతిలో ఒకవేళ ఉంది అనుకుందాం, ఫింగర్స్ క్రాస్డ్, కోరుకుందాం. ఆ పాప క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం అందరూ కూడా. ఒకవేళ వాళ్ళ చేతుల్లో కనుక ఉంటే, భవానీ నేను మీతోనే స్టార్ట్ చేస్తున్నాను, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ కిడ్నాపర్ల చేతిలో కనుక పాప ఉంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా మీరు? చేతులెత్తి దండం పెడుతున్నాను సార్. మా పాపని ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో తను వదిలి నేనైతే అసలు ఉండలేకపోతున్నాను సార్. మా పాపని మాకు తిరిగి ఇచ్చేస్తారని కోరుకుంటున్నాను సార్. మా మీదైనా కోపాలు ఉంటే మా మీద తేల్చుకుంటారని అనుకుంటున్నాను సార్.
ఏదేమైనా సరే మా పాపని మాకు అప్పచెప్తారని, ఈ కన్న తల్లి బాధను అర్థం చేసుకుంటారని, వాళ్ళ ఇంట్లో అక్కని అనుకుంటారో, చెల్లిని అనుకుంటారో, అమ్మని అనుకుంటారో, ఇంకేమైనా అనుకుంటారో తెలుసు. దయచేసి నా బాధను అర్థం చేసుకొని నా పాపని నాకు అప్పచెప్తారని. ఏంటంటే నా పాప నా దగ్గర లేదనే ఆలోచన కూడా నేను తీసుకోలేకపోతున్నాను సార్. తను ఇంకా రాకపోతే నాకేమన్నా అయిపోతుందేమో అన్న భయం వేస్తుంది సార్. ఈ కడుపు కోతని అర్థం చేసుకొని 9 మాసాలు మోసి కని పెంచి 2 సంవత్సరాలు తను పెంచి కంటికి రెప్పలా కాపాడుకున్నాను సార్. మేమైతే ఈ తల్లి బాధ అర్థం చేసుకొని మా పాపని మాకు అప్పచెప్తారని. ఒకవేళ డైరెక్ట్గా ఇవ్వలేకపోతే ఎక్కడైనా మా ఇంటి చుట్టుపక్కల కూర్చోబెడేస్తారో, లేకపోతే ఏదే నించోబెడేస్తారో, లేకపోతే ఎవరి ద్వారా అప్పచెప్తారో, మాకు వాళ్ళ సైడ్ నుండి ఏ చిన్న ఆచూకీ అయినా సరే మేము బయటకు పెట్టం సార్. మా అస్సలు డిపార్ట్మెంట్కి కానీ బయట వాళ్ళు ఎవ్వరికి కూడా కేసులని గొడవలని ఏమీ చేయం సార్. ఇంకేదో జరిగింది, ఏదో జరిగిపోయింది, మా పాపకి మాకు అప్పచెప్పేశారు కదన్నా ఇదిలో ఉంటాం సార్. అసలు మీరు భయపడకండి. ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళకి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. నా పాపని నాకు అప్పచెప్పియండి. మీ ఇంట్లో ఒక అమ్మాయి కింద, ఒక అక్క కింద, చెల్లి కింద అనుకోండి. నా పాపని నాకు తిరిగి ఇచ్చేయండి. కన్నతల్లి బాధను అర్థం చేసుకోండి. తను లేకపోతే నేను ఉండలేకపోతున్నాను. నేనేమైనా చేసుకుంటానో, లేకపోతే నాకేమన్నా అయిపోద్దన్న భయంలో నేను ఉన్నాను. తను లేకపోతే ఇన్ని రోజులు వదిలి నేను ఒక్కరోజు కూడా లేను. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని అనుకోకండి. డిపార్ట్మెంట్కి కానీ ఎవరైనా బయట వాళ్ళకి కానీ మేమేమీ చెప్పము. మీరు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చేసినా పర్వాలేదు, లేకపోతే ఎవరి చేత అయినా ఇచ్చేసినా పర్లేదు. లేకపోతే మా చుట్టుపక్కల ఏరియాలో ఏమైనా ఇంటి పక్కన రోడ్లో కానీ, ఇంటి ముందుని కానీ, ఇంటి వెనకతలు కానీ కూర్చోబెడేస్తారో అని అనుకుంటున్నాను. పాపని క్షేమంగా నా దగ్గరికి చేరుస్తారని, ఈ కన్న తల్లిని బాధ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణేష్, నేను చెప్పాలనుకుంటున్నది అయితే ఇదే. గణేష్, కిడ్నాపర్లకు అంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారని కనుక అనుకుంటే, ఒకవేళ వాళ్ళ దగ్గర పాప క్షేమంగా ఉండాలని కోరుకుందాం, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు గణేష్? పాపని క్షేమంగా తీసుకొచ్చి అప్పచెప్పేయాలని కోరుకుంటున్నాను సార్. వాళ్ళు ఎందుకంటే పాప ఎలాగుందో, ఏం చేస్తుందో అర్థం కావట్లేదు సార్. మనకి హైదరాబాద్ నుంచి వసంత ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు ఈ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేందుకు. వసంత గారు నమస్తే అండి. వసంత గారు, ఒక తల్లిగా ఆ తల్లి బాధను మీరు విన్నారు, ఆ తల్లి ప్రెసెంట్ లైవ్లో ఉన్నారు. ఎటువంటి ధైర్యం చెప్తారు? మీకేమైనా అనుమానం ఉంటే షేర్ చేసుకునే ప్రయత్నించండి. అనుమానం కావచ్చు, ఉపాయం కావచ్చు. వసంత గారు, చాలా బాధాకరమైన విషయం ఇది. ఒక తల్లి అయితే ఒక బిడ్డ ఒక రోజు కలిగేపట్లే చాలా బాధపడుతుంది. అలాంటివి మీ వయసు నాకు క్లారిటీగా వినిపించట్లేదు. 6 రోజుల నుంచి సార్ వినిపిస్తుందా? వసంత గారు, మీరు బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతున్నారా? అవును సార్. ఇఫ్ పాసిబుల్ బ్లూటూత్ రిమూవ్ చేసేసి డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్గా మాట్లాడరా, సో దట్ ఆడియో వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఓకే, కంటిన్యూ అండి వసంత్ గారు. హలో. ఓకే వసంత్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మనకి నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆ ఫ్యామిలీతో మాట్లాడండి, లైవ్ లో ఉన్నారు. హలో సత్యనారాయణ గారు మాట్లాడండి. ఆ తల్లిదండ్రులు లైవ్ లోనే ఉన్నారు, జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లిదండ్రులు. నమస్తే అండి మేడం గారు. హలో సత్యనారాయణ గారు చెప్పండి.